హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, మార్కెట్ కంటిన్యూస్లీ ఒకటే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అప్ అండ్ డౌన్ మీరు చూసినట్టయితే అప్ సైడ్ 23,350, 400 లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి మార్కెట్ అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ నియర్లీ 23,300 పైకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి 23,200 కిందికి వచ్చేసింది. అండ్ ఇక్కడ ఈ ఏరియా మీరు చూసినట్టయితే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఇక్కడ డౌన్ సైడ్ కూడా మార్కెట్ ఈ లెవెల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మార్కెట్ 23,080 అండ్ 23,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ అప్పర్ సైడ్లో నియర్లీ 23,300 to 250, 260 ఏరియా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఈ మధ్యలో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 3 to 4 డేస్ ఒక అదే రేంజ్లో ప్రైస్ అనేది ఉంది. ఇప్పుడు నేను చూపిస్తాను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక సింపుల్ ట్రేడ్ మనం ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. సో ఎక్కువగా మనం కాంప్లికేట్ చేసుకోకుండా బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్లో రేపు ప్లాన్ చేయండి. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ప్రైస్ ఇక్కడ చూడండి, అప్పర్ సైడ్ నుంచి మీరు చూసారనుకోండి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది రిజెక్ట్ చేస్తూ ఉంది ఈ ఏరియాలో. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది మనకి, దాని తర్వాత మనం బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసాం. అండ్ దాని తర్వాత ఈ ఏరియా చూడండి, మార్కెట్ ఈ ఏరియా నుంచి రిజెక్ట్ చేసింది, అది వచ్చేసి 23,390, 400 లెవెల్స్ నుంచి. అండ్ మార్కెట్ ఇవాళ మనం చూసినట్టయితే మార్కెట్ ఓపెన్ అవ్వడం, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది సపోర్ట్ ఏరియా దగ్గర. అండ్ దాని తర్వాత మార్కెట్ అక్కడ నుంచి బౌన్స్ చేసి అప్ సైడ్ వెళ్ళి, అండ్ నిన్న మార్కెట్ ఏదైతే బ్రేక్అవుట్ అయిందో ఆ లెవెల్స్ పైన మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి ఫెయిల్ అయింది అలా. ఓకే, సో ఇది ఒక ఫేక్ బ్రేక్అవుట్ అండ్ దీనిపైన ఉన్నది కూడా ఫేక్ బ్రేక్అవుట్. ఓకే, సో ఈ మధ్యలో యాజ్ ఆఫ్ నో ప్రైస్ ఉంది. సో ఇది నో ట్రేడింగ్ జోన్, ఈ పర్టికులర్ ఏరియా అయితే నో ట్రేడింగ్ జోన్. మార్కెట్ ఈ లెవెల్స్ కింద అంటే ఏదైతే ఇవాళ లో ఉందో ఆ లోస్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ 23,000 వరకు మార్కెట్లో డౌన్ సైడ్ రావచ్చు. అది బ్రేక్ డౌన్ అయిందనుకోండి ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, సో అది బ్రేక్ డౌన్ అయితే మార్కెట్ నియర్లీ 22,200 అండ్ 22,900 అండ్ 22,800 వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అప్ సైడ్కి మళ్ళీ మార్కెట్ వెళ్ళాలి అంటే ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ ఫెయిల్ అయిందో ఈ పర్టికులర్ ఏరియా యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉంది. అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ 23,280 పైన ఆర్ 300 పైన మార్కెట్ ఉంటేనే అప్ సైడ్కి ప్లాన్ చేయండి. ఈ మధ్యలో ఉంటే కనుక నో ట్రేడ్. ఓకే, ఈ మధ్యలో ఉంటే ఎటువంటి ట్రేడ్ పెట్టకండి అనవసరంగా. మార్కెట్ ఈ సైడ్ వేస్లో స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సింపుల్. అండ్ నెక్స్ట్ సెన్సెక్స్ కూడా సేమ్ అండి. సెన్సెక్స్ ఇవాళ ఎక్స్పైరీ ఉండే, బట్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉండడం వల్ల సెన్సెక్స్లో మొమెంటం ఉండే. అండ్ సెన్సెక్స్లో ఈ పర్టికులర్ పాయింట్లో క్లియర్లీ నేను వాయిస్ నోట్ కూడా పెట్టాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉండే కాబట్టి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉండే. ఈవెన్ నిఫ్టీ ఐటీ ఏదైతే మీకు చెప్పానో, నిఫ్టీ ఐటీ అదే పర్టికులర్ టైంలో మన ఆల్గో సపోర్ట్ లెవెల్ దగ్గర ఉండే. ఈ పర్టికులర్ పాయింట్ నుంచి నిఫ్టీ ఐటీ అప్ సైడ్ వెళ్ళినా అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళినా, రెండు అప్ సైడ్ వెళ్తే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఈవెన్ క్లియర్లీ నేను వాయిస్ నోట్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఎంతమందికి అది హెల్ప్ అయిందో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ నిఫ్టీ ఐటీలో కూడా ఆల్గో సపోర్ట్ లెవెల్ వర్క్ అయింది. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ మనకి అప్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయింది కాబట్టి సెన్సెక్స్లో కూడా మూమెంటం కంటిన్యూ అయింది. అండ్ ఇక్కడ చూసిన అయితే 74,000 లెవెల్ బ్రేక్అవుట్ అయింది. అండ్ పైన మార్కెట్ 74,300 పైకి వెళ్ళి అండ్ ఆ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ ప్రీవియస్లీ ఈ పర్టికులర్ ఏరియా రెసిస్టెన్స్ అండ్ దగ్గర నుంచి ప్రైస్ అనేది రిజెక్ట్ చేసింది. ఓకే, అండ్ 74,000 కిందికి యాజ్ ఆఫ్ నో వచ్చేసింది. సో ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఈ ఏరియా వచ్చేసి ఇప్పుడు రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్ ఈ బాక్స్ వచ్చేసి మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే స్లైట్లీ మీకు హైయర్ రైస్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ కూడా మీకు డ్రా అవుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నో ఈ ఏరియాలో ఉంటే అంటే అప్ సైడ్లో ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మధ్యలో ఉంటే నో ట్రేడ్. సో సెన్సెక్స్లో కూడా అండ్ సెన్సెక్స్లో కూడా ప్లాన్ చేయాలంటే ఈ సపోర్ట్ని బ్రేక్ చేసింది అనుకోండి అండ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు, లేదా ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అంటే
ఏదైతే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది కదా, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఈ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేసినప్పుడు దాని స్టాప్ లాస్ వచ్చేసి దీని కింద పెట్టొచ్చు. ఈ స్టాప్ లాస్ హిట్ అయితే దాన్ని ఫ్లిప్ చేయొచ్చు అనమాట. ఓకే, 73,400 300 కిందికి వెళ్తేనే బేరిష్ ఉంటుంది. అండ్ 73,500 లెవెల్ దగ్గరికి కనుక ప్రైస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు అండ్ అక్కడ నుంచి బౌన్స్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలంటే మార్కెట్ అగైన్ 74,000 లెవెల్ పైకి వెళ్ళి 74,100 పైన మార్కెట్ స్టేబుల్గా ఉంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు ఫర్దర్ అప్ సైడ్కి. అండ్ అప్పుడు ఏదైతే ఇవాళ హైస్ ఉందో అది టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది అండ్ నిన్నటి హైస్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. ఓకే, యాజ్ ఆఫ్ నో ఈ మధ్యలోనైతే ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఓకే, సో ఏదైతే 4 days రేంజ్ ఉందో ఈ రేంజ్లో మాత్రం ఓవర్ ట్రేడింగ్ చేయకండి. నో ట్రేడ్ జోన్ ఇది. ఓకే, సెన్సెక్స్లో అండ్ నిఫ్టీలో కూడా అంతే. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ అప్పర్ సైడ్ 55,600 500 లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ పర్టికులర్ ఏరియా కూడా రిజెక్ట్ చేసింది, ఇప్పుడు కూడా రిజెక్ట్ చేసింది. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే 55,400 లెవెల్ అండ్ 55,600 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో 55,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 54,800 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా సపోర్ట్ లెవెల్స్ పైన ఉంది. అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ అవ్వచ్చు. ఓకే, సో ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్కి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 55,000 లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫెయిల్ అయితేనే, ఈ లెవెల్ ఫెయిల్ అయితేనే అప్పుడు మనం డౌన్ సైడ్కి ఆలోచించండి. ఓకే, సో 54,800 55,000 లెవెల్ పైన ఉన్నంతసేపు బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ ఉంది. ఓకే, క్లియర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. అండ్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. అండ్ నిఫ్టీ కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 23,200 లెవెల్ దగ్గర ఇక్కడ మనకు కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ అనిపిస్తుంది. అండ్ మనకి 23,200 లెవెల్ దగ్గర పుట్ సైడ్ మనకి 94,000 ఉంది. 23,000 లెవెల్ దగ్గర 1,09,000 ఉంది. యాజ్ ఆఫ్ నో 23,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. అండ్ దాని పైన మనం చూస్తే 23,200 రెసిస్టెన్స్ అండ్ 23,400 లెవెల్ కూడా మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్కి 23,000 అండ్ 22,900 అండ్ 22,800 లెవెల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేయవచ్చు యాజ్ పర్ డేటా నిఫ్టీలో. ఓకే, అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి మనకి డౌ జోన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో అయితే పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ నాస్డాక్ కూడా పాజిటివ్ కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ కనిపిస్తున్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 9 పాయింట్స్ మాత్రమే మనకి యాజ్ ఆఫ్ నో ఫ్లాట్ కనిపిస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా అయితే పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టో చూసుకుందాం. ఇక్కడ నేను క్రిప్టో కూడా పెడతాను. సో క్రిప్టో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ మనం చూసామనుకోండి 63,000 పైన ఉంది. సో ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ ఆఫ్ చేస్తాను. ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో అది ఆన్ చేస్తాను. ఇక్కడ చూడండి, సో ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి, బై సిగ్నల్ వచ్చింది, వ్యాలిడ్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, వ్యాలిడ్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ ఇచ్చింది. ఓకే, సో క్లియర్గా హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఇది చిన్న టైం ఫ్రేమ్లో మనకి చూపిస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. దాంతోపాటు ఏదైతే మన క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో, సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో దాంట్లో కూడా ఇక్కడ చూడండి, నేను ఎవ్రీడే ట్రేడ్ ప్లాన్ చేస్తాను. నిన్న కూడా ట్రేడ్ ప్లాన్ చేశాను. ఇవన్నీ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నిన్నటివి. ఓకే, సో ఇక్కడ చూడండి నిన్నటిది. సో ఎవ్రీడే మీరు కూడా ట్రేడ్ చేసుకోవాలి క్రిప్టో ప్రీమియం ఛానల్లో, అంటే ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు మాతోని. సో దాని ప్రాసెస్ నేను చెప్తాను. ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎవ్రీడే పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పిన్ కమెంట్లో ఆల్రెడీ పిన్ చేసి ఉంటుంది. ఫ్రీగా మీరు ఎలా జాయిన్ అవ్వాలి, ఈ లింక్ క్లిక్ చేసి రిఫరల్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. చేసిన తర్వాత ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని దాని తర్వాత నాకు వాట్సాప్ చేశారనుకోండి, నేను క్రిప్టో ప్రీమియం ఛానల్లో అండ్ దాంతోపాటు మాస్టర్ క్లాస్ వీడియోస్ కూడా యాక్సెస్ ఇస్తాను. మాస్టర్ క్లాస్ వీడియోస్ ఆల్రెడీ మీకు యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి. అండ్ మీరు రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోకముందే మీరు కనుక జాయిన్ అవ్వాలి అంటే కనుక అండ్ ఏదైతే చూడాలనుకుంటే కనుక మన యూట్యూబ్ ఛానల్కి రండి అండ్ కోర్సెస్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ చూసుకోండి, చూసిన తర్వాత నచ్చితే ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. అప్పుడు నచ్చితేనే రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు ఏదైతే మనం క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తామో బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి, ఇది కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.